టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కొన్నాళ్ల క్రితం ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సమంత గతంలో కూడా ఒక అనారోగ్య సమస్యతో బాధపడిందట. అప్పుడు తానే డబ్బు సహాయం చేశాను అని ఒక నిర్మాత కామెంట్లు చేశారు. ఆయన మరెవరో కాదు, ఒకప్పటి స్టార్ నిర్మాత హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్. అప్పట్లో ఎన్నో సినిమాలు తీసి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన గత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే 9 ఏళ్ల పాటు విరామం తీసుకున్న ఈయన మళ్లీ నిర్మాతగా మారి సినిమాలు తీయబోతున్నారు. ఈ సందర్భంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈయన ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి కూడా మాట్లాడారు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు సీను సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి నిర్మాతగా బెల్లంకొండ సురేష్ వ్యవహరించారు. ఈ సమయంలో జరిగిన విషయాన్ని ఆయన తెలిపారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ అల్లుడు సీను సమయంలో కూడా సమంతకి ఒక ఆరోగ్య సమస్య ఏర్పడింది. అది చర్మ సమస్యకు సంబంధించింది. అయితే తన ఆరోగ్య సమస్య నుంచి ఆమె బయటపడడానికి డబ్బులు అవసరమయ్యాయి. కొంతమంది నిర్మాతలకు ఫోన్ చేసినా ఎవ్వరూ ఇవ్వలేదు. అప్పుడు నేనే 25 లక్షలు ఆమెకు అప్పుగా ఇచ్చాను. ఆమె బయట ఉంటే ఇబ్బంది అని సినిమా అయ్యే వరకు స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి మరీ అక్కడ ఉంచాను. 4 నెలల్లో సమంత చర్మవ్యాధి నుంచి కోలుకుంది. ఇక నేను చేసిన సహాయాన్ని సమంత ఎప్పటికీ మర్చిపోదు. ఇప్పటికీ ఆమె మా కుటుంబ సభ్యురాలే అంటూ బెల్లంకొండ సురేష్ తెలిపారు. దీంతో బెల్లంకొండ సురేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ సమస్య ముదిరిన తర్వాత అందరితో చెప్పుకుంది సమంత. తర్వాత విదేశాలకు కూడా వెళ్లి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేసింది. ఫలితంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో కూడా సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఇలా సమంత ఈ వ్యాధి నుంచి దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకొని మళ్లీ పూర్తి ఆరోగ్యంగా జీవించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.